గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్. ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇవ్వకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వల్లభనేని వంశీకి ఊహించినటువంటి దెబ్బేసేసింది. ఈసారి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ 25,000తో ఓడిపోతాడనేటువంటి సంచలనమైనటువంటి రిపోర్టుతో జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు వంశీ ఎక్కడికి పారిపోతాడు, అసలు ఏం చేస్తాడు, పోటీ చేస్తాడా, అసలు ఆ పార్టీలో ఉంటాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ గన్నవరం వల్లభనేని వంశీ గురించి మనందరికీ తెలుసు. ఏదో గన్నవరం నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసిన వాడిగానో, లేకపోతే ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పోరాడిన వాడిగానో, అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసిన వ్యక్తిగానో కాదు, కేవలం బూతులు తిట్టేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అవమానిస్తూ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని కూడా నీచంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి డబ్బుతో, అధికార మదంతో విర్రవీగినటువంటి రోజులు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అవన్నీ రివర్స్ అయిపోయాయి. సొంతగా తన నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే సీటే తనకి లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత అహంకారం, అధికార మదం అంటే ఈ వల్లభనేని వంశీకి. తీను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కారు కుత్తలు కూశాడు. అదే స్థాయిలో నేను సమాధానం చెప్పా, వాళ్ళ మగతనాల గురించి, వీళ్ళ మగతనాల గురించి నీకెందుకయ్యా అని. కానీ దానికి నా మీద కేసు పెట్టి నా ఇంటికి దాడికి తన గూండాల్ని, రౌడీల్ని, డెకాయిట్లని పంపించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కరెక్ట్గా 3 సంవత్సరాలు తిరిగేసరికి తన సీటు చిరిగిపోయింది. అందుకే అధికారం ఉందని అహంకారంతో పోతే ఇలాగే జరుగుతుంది. మరి నాయన, ఇంకా అధికారం ఉండగానే నీ బతుకు ఇలాంటి రోజులకు వస్తే కరెక్ట్గా 3 నెలల తర్వాత నీ బతుకు కుక్క కంటే హీనమైపోతుంది గన్నవరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది గుర్తుపెట్టుకో. సరే, ఏది ఏమైనప్పటికీ గన్నవరంలో ఉన్నటువంటి అన్ని సర్వేల ప్రకారం, ఐపాక్ సర్వే ప్రకారం, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం, ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం, ఏ సర్వే చూసినా 20 నుంచి 25,000 మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో ఇక వల్లభనేని వంశీ అక్కడ పనికిరాడని, అక్కడ ఉన్నటువంటి గ్రూపులు కూడా వంశీకి సహకరించడానికి సిద్ధంగా లేవని, తనతో తెలుగుదేశం క్యాడరు రాలేదు, వైసీపీ క్యాడరు తనకు సహకరించడానికి సిద్ధంగా లేదు. యార్లగడ్డ వెంకట్రావుకేమో కష్టకాలంలో వాళ్ళతో నిలబడినందుకు వైసీపీ క్యాడర్ అతనితో ఉంది. వల్లభనేని వంశీ మీద కసితో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా యార్లగడ్డ వెంకట్రావుకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ రకంగా వంశీ ఓటమి ఖాయమైపోవడంతో నీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేము, గతంలో నువ్వు ఎంపీగా పోటీ చేసి ఉన్నావు కాబట్టి ఈసారి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటే చెప్పు అన్న ప్రపోజల్ వల్లభనేని వంశీ ముందు పెట్టినట్టుగా తెలిసింది. ఇది ఒక్క వంశీకి వచ్చినటువంటి సమస్య కాదు. కారు కూతలకు వచ్చినటువంటి రోజా పరిస్థితి, అంబటి రాంబాబు పరిస్థితి, గుడివాడ అమర్నాథ్ పరిస్థితి, కొడాలి నానికి కూడా చివరికి గుడివాడలో సీటు లేదనేటువంటి పరిస్థితి వచ్చేసిందంటే నిజంగా మీరు ప్రజారంజకంగా పరిపాలించుంటే, ప్రజలకు సంక్షేమం అందించుంటే, ఎక్కడోళ్ళని అక్కడికి, అక్కడోళ్ళని ఎక్కడికి, అసలు ఎక్కడోళ్ళని ఎక్కడికో లేపేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. అభ్యర్థి ఎవరైనా సరే మీ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే, సంక్షేమం అందించి ఉంటే ప్రజలు ఓట్లేసి ఉండేవాళ్ళు. కేవలం ఒక్క టర్మ్లో ఎన్నికలు మీరు గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్కి ఇంతమంది అభ్యర్థులను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే నీ పరిస్థితి పూర్తిగా ఎత్తిపోయింది. గన్నవరంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, గ్రామాల్లో వల్లభనేని వంశీని ఓడించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అంటూ ప్రజలు, మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అతని జుగుప్సాకరమైనటువంటి భాష, తనకి రాజకీయ జన్మని, భవిష్యత్తుని ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేని చేసినటువంటి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుమారుడు లోకేష్ గారిని ఎలా కారుకూతలు కూశాడో గన్నవరం నియోజక ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారం ఉంది కాబట్టి నోరు మెదపలేకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఇదే వంశీ ఏమన్నాడు తెలుసా? ఎన్నికలకు ముందు, 19 ఎన్నికలకు ముందు, మీ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్, మీ నాయకుడు లోకేష్ గారు భవిష్యత్తులో ఎవరి నాయకత్వంలో పనిచేస్తారంటే, అబ్బెబ్బా లోకేష్ గారే మా నాయకుడు అని చెప్పాడు. మీరు స్నేహితుడని చెప్పేటువంటి మీ జూనియర్ ఎన్టీఆర్ని మీరే గాలికి వదిలేసి మీ అవసరానికి రాజకీయంగా వాడుకుంటూ అతన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దూరం చేస్తూ మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఉపయోగపడడం కాదు, జూనియర్ ఎన్టీఆర్ని సర్వనాశనం చేసే విధంగా ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రవర్తిస్తూ అతన్ని వాడుకుంటూ, అతని అభిమానుల్ని వాడుకుంటూ, అతని పేరు వాడుకుంటూ మీరు అతని జీవితాన్ని సర్వనాశనం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఇవాళ ప్రజలందరూ కూడా మేలుకున్నారు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి నువ్వు ఏం పీకావు, అక్కడ అభివృద్ధి ఏం చేసావు, ప్రజలకు ఏం చేసావు అనేది చెప్పకుండా ఎప్పుడు మాట్లాడినా లోకేష్, చంద్రబాబు వెన్నుపోటు. ఏం సిగ్గులేనటువంటి మాటలే మీకు వచ్చేది. ఇవాళ ఓడిపోయినా అదే ప్రజలతో నిలబడి మంగళగిరి ప్రజలకి ఏ అవసరం వచ్చినా అండగా నిలిచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువతలో చైతన్యం కోసం 3200 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపి రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి
పునాదులు వేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నారా లోకేష్ గారు ఉంటే మీ బతుకులు ఎక్కడున్నాయనేది ఆలోచించుకోండి. మీరు ఆయన గురించి మాట్లాడేది మీ బతుకులు ఏంటి? కేవలం బూతులు తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప. ఆ ప్రెస్ మీట్లు కూడా మీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధో సంక్షేమం గురించో మాట్లాడటానికి కాదు. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడానికి మిమ్మల్ని బ్రోకర్లుగా తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగిరితో ముడిగే సునకాలుగా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకే వల్లభనేని వంశీకి ఈసారి గన్నవరం సీటు లేదు, పోటీ చేసినా ఓడిపోయేటువంటి పరిస్థితి. అసలు పోటీ చేయాలంటే ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల తర్వాత గుడివాడ కొడాలి నాని కానీ, గన్నవరం వల్లభనేని వంశీ కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత చీపుర్లతో, చాటలతో తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆందోళనతో వీళ్ళిద్దరూ కూడా తప్పించుకోవటానికి, పారిపోవటానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది.